అసలు యేసుక్రీస్తు వారిని ప్రేమించడం అంటే ఏంటి? అసలు ప్రేమించడం, లవ్ చేయడం అంటే ఏంటి? ప్రేమించడం అంటే ఐ లవ్ యూ అని చెప్పడమా? ప్రేమించడం అంటే ఏంటి? మీకు తెలిసిన విషయాలు చెప్పండి. ప్రేమించడం అంటే చెట్టపట్టలు వేసుకుంటూ కలిసి తిరగడమా? ప్రేమించడం అంటే పార్కుల చుట్టూ తిరగడమా? ప్రేమించడం అంటే ఏంటి? యేసుక్రీస్తు వారు ఆ రోజు పేతురుని అడుగుతున్నాడు. నిజానికి ఇది పేతురు గారినే కాదు, నిన్ను నన్ను యావత్తు క్రిస్టియానిటీని, ఈ మనుషులందరినీ ఆయన అడుగుతాడు. ఆయన సమర్థుడు. ఎందుకనంటే ఆయన సృష్టికర్త, ఆయన జీవము కలిగిన వాడు, జీవం ఇచ్చినవాడు అడుగుతున్నాడు, నీవు నన్ను ప్రేమించుచున్నావా? పేతురుని అడిగితే పేతురు నుండి వచ్చిన సమాధానం, నీకు తెలుసు ప్రభువా నేను ప్రేమిస్తున్నానో లేదో, నేను ఎంత లవ్ చేస్తున్నానో నీకు తెలుసు. నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, కానీ చెబుతున్నా, నువ్వంటే నాకు ఇష్టం. ఇదే ప్రశ్న యేసుక్రీస్తు వారు మనల్ని అడుగుతున్నాడు. డూ యూ లవ్ మీ? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగితే ఈరోజు యావత్తు క్రిస్టియానిటీ చెప్పొచ్చు, లవ్ యూ జీసస్ అని. నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పొచ్చు. ఇప్పుడు అడుగుతున్నా, అసలు ప్రేమించడం అంటే ఏంటి? యేసుక్రీస్తు వారిని ప్రేమించడం అంటే ఏంటి? ప్రేమించడం అంటే స్టేటస్లు పెట్టడమా? ప్రేమించడం అంటే డీపీలో ప్రభువారి ప్రొఫైల్ పిక్ పెట్టుకోవడమా? ప్రేమించడం అంటే రీల్స్ చేయడమా ప్రభు కొరకు? ప్రేమించడం అంటే ఏంటి? ప్రేమించడం అంటే స్టేటస్లు పెడితే ప్రేమించినట్టు కాదు. ప్రేమించడం అంటే సంఘానికి వచ్చి వెళ్ళిపోయి పాటలు పాడేసి ప్రార్థన చేసేసి ప్రసంగాలు వినేసి వెళ్ళిపోవడం ప్రేమించినట్టు కాదు. ఇవన్నీ ప్రేమకి గుర్తులు కావచ్చు, కానీ నిజంగా ప్రభువుని ప్రేమిస్తున్నట్టు కాదు. ప్రేమించడం అంటే ఈరోజు సమాజానికి యేసుక్రీస్తు వారి ఫోటోని వాల్పేపర్గా పెట్టుకోవడం ప్రేమించడం అనుకుంటున్నాం. లేదా మన అబౌట్లో లవ్ యూ జీసస్ అని రాసుకోవడం, లేదా సర్వెంట్ ఆఫ్ గాడ్ అని రాసుకోవడం, నేను దేవుని పనోన్నని రాసుకోవడం, నేను దేవుని కుమార్తెనని రాసుకోవడం ప్రేమించడం అనుకుంటున్నాం. కాదు. పేతురు గారితో డైరెక్ట్గా అసలు ప్రేమించడం అంటే ఏంటన్నది ప్రభు చెబుతున్నాడు. అక్కడ ప్రేమించడంలో, యేసును ప్రేమించడంలో ఏమేమి ఉంటాయో అక్కడ చెబుతున్నాడు. ఏం చెబుతున్నాడు? నువ్వు నన్ను ప్రేమిస్తున్నాను అనడానికి గుర్తు పేతురు, వీరందరికంటే నువ్వు నన్ను ఎక్కువ ప్రేమించగలవా అంటే, యేసును ప్రేమించడం అంటే మొట్టమొదటిది యేసుక్రీస్తు వారి మీద, అనగా యేసుక్రీస్తు వారి మీద అమితమైన భక్తిని కలిగి ఉండడం. అది ఎలాంటిది? యేసుక్రీస్తు వారిని ప్రేమించడం అంటే యేసుక్రీస్తు వారి మీద అమితమైన భక్తి కలిగి ఉండడం, యేసుక్రీస్తు వారి యొక్క స్థానాన్ని మరొకరికి ఇవ్వకపోవడం. ఆ మాట మీకు తెలుసు, ఏమని? మీరు నన్ను ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి? నీ పూర్ణ మనస్సుతో, నెక్స్ట్ నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనస్సుతో ప్రభువుని ప్రేమించడం అంటే ఆ సంపూర్ణత మన హార్ట్ లేదా మన హృదయం, మన మనస్సులో పరిపూర్ణమైన మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలి? యేసుక్రీస్తు వారికి ఇవ్వాలి. పేతుర్ని ఇదే ఉద్దేశంతో ప్రభు అడుగుతున్నాడు. ఏమని? వీరందరికంటే నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా పేతురు? అదే ప్రశ్న పేతురు ముందే కాదు, ఈరోజు మన ముందు కూడా ఉంటుంది. ఏంటది? వీరందరికంటే ఎక్కువ ప్రేమిస్తున్నావంటే ఈరోజు అందరితో కలిపి ప్రభువును ప్రేమిస్తాం. ఈరోజు అందరిలా ప్రభువును ప్రేమిస్తాం, అందరిలో ఉండి ప్రభువును ప్రేమిస్తాం. అయితే నీకు నీ పొరుగువానికి ఉన్న వ్యత్యాసం ఏంటి? ఆ లవ్లో. ప్రభువుని ప్రేమించడం అందరూ ప్రేమిస్తారు, ప్రభువుని అందరూ కొనియాడతారు, ప్రభువుని అందరూ ఇష్టపడతారు. అంతెందుకు, ప్రభువుని అన్యులు కూడా ఇష్టపడతారు. ప్రభువుని అసలు ఆయన ఎవరో తెలియని వారు, ఆయన కొరకు పరిపూర్ణమైన జ్ఞానం లేని బయట మతస్థులు, బయట అన్యులు, ప్రభువుని ఎరుగని వారు కూడా యేసుక్రీస్తు వారిని ఇష్టపడతారు. ప్రేమించడం అంటే అందరి వలె వారితో పాటు కలిపి ఇష్టపడ్డమా? నిజానికి యేసుక్రీస్తు వారు అంటున్నది వీరందరికంటే ఎవరికంటే? ఆ రోజు శిష్యులు యేసుక్రీస్తు వారిని ప్రేమిస్తున్నారు. అయితే పేతురుని అడుగుతున్నాడు, ఈ శిష్యులందరికంటే నువ్వు నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా పేతురు అని అంటే, నేను ప్రేమిస్తున్నాను అన్నాడు. నెక్స్ట్ అదే మాట వీరికంటే అనే మాటని మూలంలో వేటికంటే ఆ రోజు పేతురు ముందు విస్తారమైన చేపల రాశి గుట్టగా ఆయన ముందు పోయబడింది. పేతురుని మరలా ప్రభు అడుగుతున్నాడు, వీటికంటే
నీకు ఆస్తుల్ని సంపాదించి పెట్టే ఈ చేపల రాశి కంటే, నీ కడుపు నింపే ఈ భోజన పదార్థాల కంటే, నీకు జీవితాన్ని పొడిగింపజేసి గౌరవంగా బ్రతకడానికి నీకు ధనాన్ని సమకూర్చే నీ వ్యాపారం కంటే నన్ను ఎక్కువ ప్రేమించగలవా? ఈరోజు ఇదే ప్రశ్న ప్రభువు మనల్ని అడిగితే, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, డూ యూ లవ్ మీ అని ప్రభువు మనల్ని అడిగితే ఎస్ అని చెప్పగలం. కానీ ఆ చెబుతున్న దానికి అందరికంటే మొదటి స్థానం మన హృదయంలో ప్రభువుకుందా? అందరికంటే ఎవరు? నీ బిడ్డల కన్నా, నీ భార్య కన్నా, నీ భర్త కన్నా, నీ తల్లిదండ్రుల కన్నా, నీకు ఎవరైతే బాగా ఇష్టపడుతున్నావో వారందరికంటే మొట్టమొదటి స్థానం ప్రభువుకుందా మన హృదయంలో? నువ్వు దేనినైతే ఎక్కువ ఇష్టపడుతున్నావో అది నీ మొబైల్ కావచ్చు, నువ్వు దేనినైతే ఎక్కువ ఇష్టపడుతున్నావో అది నీ ఉద్యోగం కావచ్చు, నువ్వు దేనినైతే ఎక్కువ ఇష్టపడుతున్నావో అది నీ ఫ్రెండ్ కావచ్చు, నీ తల్లిదండ్రులు కావచ్చు, నీ కుటుంబీకులు కావచ్చు, నీ బంధుమిత్రులు కావచ్చు, నీ గర్భాన పుట్టిన కొడుకులు కూతుర్లు కావచ్చు. వీరందరికంటే ప్రభుడుతున్నాడు, నీవు నన్ను ఎక్కువ ఇష్టపడుతున్నావా, ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నానని నోటి మాటతో చెప్తే సరిపోదు, మన హృదయం చెప్పాలి. నా హృదయంలో మొదటి స్థానము నీదే ప్రభువా, నీ తర్వాతే నా తల్లి, నీ తర్వాతే నా భార్య, నీ తర్వాతే నా బిడ్డలు. ఈ సమాధానం ఉందా? ఈరోజు స్టేటస్ పెట్టుకుని మురిసిపోతున్నాం, నేను జీసస్ లవర్నని. కాదు. ఇప్పుడు బయట ప్రేమ వ్యవహారాలు మనకు తెలుసు. వారు ప్రేమిస్తున్నప్పుడు నిజానికి మనస్ఫూర్తిగా ప్రేమించారు అనుకోండి, హృదయపూర్వకంగా ఆ వ్యక్తిని ఇష్టపడుతున్నాం అనుకోండి, ఆ వ్యక్తితో టైం స్పెండ్ చేస్తాం. అవునా కదా? చేస్తారా చేయరా? బయట చేస్తారు. ఇప్పుడు వ్యామోహంతో కూడిన ప్రేమలోనే వ్యక్తులతో సమయాన్ని గడుపుతుంటే, ఇప్పుడు ప్రభువుని ప్రేమిస్తున్నామని చెబుతున్న మనము ప్రభువుతో సమయాన్ని గడపకుండా నేను ప్రభువుని ప్రేమిస్తున్నాను అని ఎట్లా చెప్పగలం? అర్థమైందో లేదో? నిజానికి ప్రభు మనల్ని పిలిచింది దేనికి? ఆ రోజు శిష్యుల్ని పిలుస్తూ శిష్యులతో అంటాడు ఏమని? మీరు నాతో ఉండుటకు పిలువబడుతురు. మీరు నాతో ఉండుటకు. శిష్యులే కాదు, మనమైనా లోకం నుండి ఎందుకు వేరుపరచబడ్డామని అంటే ప్రభువుతో ఉండడానికి, ప్రభు యొక్క సహవాసంలో ఉండడానికి. అవునా? ఇప్పుడు ప్రభువుతో ఉండడానికి పిలువబడిన మనం ప్రభువుతో గడపకుండా మనం బయట ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాం అనుకోండి, మన లవ్, మన హృదయం ఎక్కడ ఉండాలని కోరుకుంటుందో దానినే ప్రేమిస్తున్నామన్నది మనకు అర్థమైతే, ఇప్పుడు మన హృదయం, మన మనసు ప్రభువుతో గడపడానికి ఇష్టపడట్లేదు అనుకోండి, మనం నిజంగానే ప్రభువుని ప్రేమిస్తున్నామా, లేదంటే ప్రేమిస్తున్నాము అనుకుంటూ మోసపోతున్నామా? మనం ఎవరితో అయితే ఎక్కువ టైం స్పెండ్ చేస్తామో వారిని ఇష్టపడుతుంటాం. అవునా? ఇష్టపడిన వారితోనే టైం స్పెండ్ చేస్తాం. ఇష్టం లేని వ్యక్తులు వచ్చారనుకోండి, హాయ్ అంటాం, బాయ్ అంటాం, తర్వాత కలుద్దాం అంటాం, పోతాం. అంతేనా? ఇప్పుడు అదే ఇష్టమైన హృదయానికి దగ్గరగా ఉండి మన మనసును అర్థం చేసుకుని మన యొక్క బాధలను పంచుకుని మనల్ని బాగా అర్థం చేసుకునే వ్యక్తులు వచ్చారనుకోండి, వారితో టైం స్పెండ్ చేయాలనుకుంటాం. ఎంతగా అంటే వారితో టైం స్పెండ్ చేస్తున్నప్పుడు టైం కూడా చాలా ఫాస్ట్గా గడిచిపోద్ది. అంటే అప్పుడే అయిపోయిందా ఒక రోజు, అప్పుడే అయిపోయిందా 2 రోజులు, అప్పుడే నెల అయిపోయింది, అప్పుడే సంవత్సరం అయిపోయిందని బాగా హృదయానికి దగ్గరగా ఉన్న వ్యక్తులకి దగ్గరగా ఉంటే టైము స్పీడ్గా గడిచిపోద్ది. మనకి వారితో గడిపిన క్షణాలు కూడా మనకి ఇప్పుడు గుర్తుంటే వారితో ఉండాలనిపిస్తుంది. కానీ మనకి ప్రభువుతో ఉండాలనిపించదు, కానీ ప్రభువుని ప్రేమిస్తున్నామని చెప్పుకుంటాం. ప్రభువుతో మాట్లాడాలనిపించదు, కానీ ప్రభువుని ప్రేమిస్తున్నామని చెప్పుకుంటాం. ప్రభు దగ్గర టైం స్పెండ్ చేయాలి అని అనిపించదు, కానీ లోకంలో తిరగాలనిపిస్తుంది. కానీ మన ఫోన్ల మీద రాసుకుంటాం నేను ప్రభువుని ప్రేమిస్తున్నానని, బైబిల్ మీద రాసుకుంటాం నేను ప్రభువుని లవ్ చేస్తున్నానని. నిజానికి అవి రాతలుగా మిగిలిపోతున్నాయి, కానీ మన హృదయపు రాతల మీద మాత్రం లోకం ఉంది.